నమస్కారం వెల్కమ్ టు జెపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలోని చిట్టేటి కాంప్లెక్స్ లో నిర్వహించిన వైసీపీ మీడియా సమావేశంలో మున్సిపల్ వింగ్ సెక్రటరీ టెలికో అడ్వైజర్ కమిటీ సభ్యుడు చిట్టేటి హరి మీడియాతో మాట్లాడారు. వెంకటగిరి శాశ్వత అభివృద్ధి నేదురుమల్లి కుటుంబానికే సాధ్యమైందని పేర్కొన్నారు. 9th బెటాలియన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, చిన్నిమ్మ పరిశోధన కేంద్రం, 97 కోట్ల రూపాయల సమ్మర్ స్టోరేజ్ పనులు వంటి ప్రాజెక్టులు నేదురుమల్లి కుటుంబం ఘనతగా వివరించారు. తనకు పదవులు రావడానికి కారణమైన రామ్కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు కల్లు సతీష్ కుమార్, అబూబకర్, ఫజిల్, పరమాల గురువయ్య, సూరి, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను పిలవగానే ఈ మీడియా సమావేశానికి ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారి ద్వారా మా రామన్న గారు పిఎస్సి మెంబర్గా, టెలిఫోన్ అడ్వైజింగ్ కమిటీ మెంబర్గా నాకు అవకాశం కల్పించారు. ఈ రెండు కారణాల చేత ఈ రెండు పదవులు నాకు ఇప్పించిన మా పెద్దలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. ఎందుకంటే అది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము, నేను కావచ్చు, 20వ వార్డు కౌన్సిలర్ కల్లు మల్లేశ్వరి భర్త అయినటువంటి కల్లు సతీష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా 13వ వార్డుకి సంబంధించిన వెంకటేశ్వరు కావచ్చు, అబూబకర్ కావచ్చు, మొగ్గులు కావచ్చు, ఫజుల్లా కావచ్చు, ఇలా చాలామంది కార్యకర్తలు వివిధ వార్డుల్లో ముందు నుంచి ఉన్నటువంటి వారికి అందరికీ కూడా వెంకటగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో ఉపాధ్యక్షులుగా, సెక్రటరీలుగా, జాయింట్ సెక్రటరీలుగా అందరికీ వివిధ విభాగాల్లో ఇంచుమించు ఒక 14-15 విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో మా కార్యకర్తలకు అందరికీ కూడా మా రామన్న గారు అవకాశం కల్పించినందుకు వారి తరఫున కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు సవినయంగా తెలియజేసుకుంటున్నా, రాబోయే కాలంలో మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకునేసి వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి నేదురుమల్లి కుటుంబానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మీ ద్వారా వాళ్ళని చేతులెత్తి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తూ ఉంది. శాశ్వతమైన అభివృద్ధి చేసినటువంటి నేదురుమల్లి కుటుంబం మనకి ఈరోజు వాళ్ళు చేసిన అభివృద్ధి మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నేటి యువతరానికి అది తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి మీ ద్వారా తెలియజేసుకుంటారు. నేటి యువతకు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యువతే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దిశ నిర్దేశించేది యువత అని చెప్పి వారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. మన వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి నేదురుమల్లి కుటుంబం శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేసింది. అందులో భాగంగా 9th బెటాలియన్. ఈరోజు ఆ 9th బెటాలియన్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో వెంకటగిరి అనేది మనకు స్పష్టంగా ఉంటుంది. ఈ 9th బెటాలియన్ వల్ల చాలామంది వెంకటగిరి స్థానికులు, ఆ రోజు యువత నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువతకి ఈరోజు ఎంతోమంది ఎస్ఐలుగా, ఏఎస్ఐలుగా, సిఈ స్థాయికి పోయి ఉన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ 9th బెటాలియన్ ఉన్నందు వల్ల ఆర్థికంగా కూడా మన వెంకటగిరి ప్రాంతం అనేక విధాలుగా వచ్చింది. అంతేకాకుండా మన ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఆ చేనేత కార్మికుల కుటుంబంలో నుంచి చదువుకున్నటువంటి యువతకు వాళ్ళకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, వాళ్ళకి ఆ యొక్క సంబంధించిన కోర్సు చదవాలనే ఉద్దేశంతో మన దేశంలోనే 4వది అయినటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి తీసుకొచ్చారు. ఆ ఇన్స్టిట్యూట్ వల్ల ఈరోజు మన వెంకటగిరి యొక్క ప్రతిష్ట ఇంకా పై స్థాయిలో వెళ్ళింది. అంతేకాదు నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం ఈరోజు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా నిమ్మ మీద ఆధారపడేటువంటి రైతాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మన వెంకటగిరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్న సందర్భంలో ఆ రోజు పెద్దలు నేదురుమల్లి రాజలక్ష్మ మంత్రిగా
2005లో బాధ్యతలు స్వీకరించినప్పుడు మీరందరూ ఆమె పెద్ద మనసుతో గెలిపించినప్పుడు ఆమె ఈ ఎంగడిగిరి ప్రాంత వాసులకు నీటి దాహార్తి తీర్చడం కోసం 97 కోట్ల రూపాయలతో ఆ రోజు 2005లో సమ్మర్ స్టోరేజ్ని తీసుకురావడం జరిగింది. ఆ సమ్మర్ స్టోరేజ్ వల్ల ఈరోజు మన ఎంగడిగిరి ప్రాంతం నుంచి సుమారు 60-70 మంది ప్రజానీకానికి దాహార్తి తీర్చినటువంటి సమ్మర్ స్టోరేజ్. ఈరోజు ఆ సమ్మర్ స్టోరేజ్ని అన్ని విధాలుగా ఆ పైప్ లైన్లన్నీ కూడా మళ్ళా పునరుద్ధరించి ఇంకా ఏదన్నా ఉంటే ఇంకొక 50-60 సంవత్సరాలు ఇంకొక 50-60-70 మంది ఇంకా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందు చూపుతో వాటిలంతా కూడా ఇంకొక అదనంగా మన రామ్ కుమార్ రెడ్డి గారు మన జగనన్న పాలనలో దానికి ఒక 105 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భం. కానీ ఆ రోజు మంజూరు చేసినటువంటి ఆ యొక్క నిధుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. అందువల్ల ఈరోజు మీ ద్వారా నేను ఈ ప్రజలకు ఎంగడిగిరి ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇలాంటి శాశ్వతమైన అభివృద్ధిని ఇంకా రోడ్లు కాలువలు అవన్నీ కూడా వేస్తూ ఉంటాయి, పోతూ ఉంటారు, వేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఎంగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఇంకొక విషయం చెప్పాలంటే ఎంగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించేటటువంటి పరిస్థితి ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మమ్మ గారు చేస్తున్నారు. అదేవిధంగా అనేక సబ్స్టేషన్లు తీసుకొచ్చినారు. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేదురుమల్లి కుటుంబం చేసినటువంటి శాశ్వతమైన అభివృద్ధి ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. రాబోయే కాలంలో ఆయన నేదురుమల్లి వారసుడైనటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ఎంగడిగిరి శాసనసభ్యుడిగా ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మీ ద్వారా ఎంగడిగిరి ప్రాంత ప్రజలకి చేతులెత్తి వేడుకుంటున్నా. మరోసారి మీ ద్వారా ఎంగడిగిరి ప్రాంత ప్రజలకు కావచ్చు, మా రామ్ కుమార్ రెడ్డికి కావచ్చు, మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. మేము రాబోయే కాలంలో ఈ రోజు నుంచి ప్రతి నిత్యం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎంగడిగిరిలో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ స్థాపిస్తాం, రెపరెపలాడే విధంగా చేపిస్తాం. ఎంగడిగిరిలో ప్రాంతంలో నేదురుమల్లి రామన్నను ఎంగడిగిరి శాసనసభ్యుడిగా గెలిపించుకునేందుకు అహర్నిశలు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి అందుకు ఎంగడిగిరి ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా మాకు దీవెనలు ఇవ్వాలని చెప్పి ఆయనకి మీ యొక్క అండదండలు ఉండాలని చెప్పి సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ జై జగన్, జై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం.